దేవుని దివ్య వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మనుషులతో మనం ఏమి షేర్ చేసుకున్నా అది అయిపోతుంది, కానీ దేవుని వాక్యాన్ని మనిషితో షేర్ చేసినప్పుడు జీవితంలో ఆ వాక్యం ఎప్పటికీ ఉపయోగపడుతుంది. మనిషికి మనం ఇవ్వగలిగేటువంటి ఒక బెస్ట్ గిఫ్ట్ ఏమిటి అని అంటే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క రెవల్యూషన్, దేవుడిచ్చే ప్రత్యక్షత. అది వాళ్ళని నిత్యత్వానికి తీసుకెళ్తుంది. మన గిఫ్ట్స్ కొన్ని రోజులు ఉంటాయి, మన డబ్బులు కొన్ని రోజులు ఉంటాయి, కానీ మనం దేవుని వాక్యం చేత ఇచ్చేటువంటి ఆదరణ కావచ్చు, రక్షణ కావచ్చు, అది ఎప్పటికి కూడా మనుషుల జీవితాల్లో మిగిలిపోతుంది. సో ఈ యొక్క గ్యాదరింగ్ ప్రత్యేకంగా మీకు అందరికీ చాలా వరకు వాక్యం తెలుసు, కానీ ఒక ఇన్డెప్త్ వర్డ్, ఇట్స్ ఒక స్మాల్ అబ్జర్వేషన్. అది ఖచ్చితంగా దాన్ని ఈ దినాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. కాబట్టి ఒకసారి దాన్ని మనం చూద్దాం. బుక్ ఆఫ్ ఎక్సడస్ chapter 17. Exodus 17. Read from verse 5 to 7. The Lord answered Moses, "Walk on ahead of the people. Take with you some of the elders of Israel, and take in your hand the staff with which you struck the Nile, and go. I will stand there before you by the rock at Horeb. Strike the rock, and water will come out of it for the people to drink." So Moses did this in the sight of the elders of Israel. And he called the place Massah and Meribah, because the Israelites quarreled and because they tested the Lord, saying, "Is the Lord among us or not?" ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ దివ్య వాక్యాన్ని నీ బిడ్డలకు అర్థమగునట్లు, అర్థమైన వాక్యం జీవితంలో ఫలించునట్లు, అవసరాలలో ఆ పరిస్థితులు వచ్చినప్పుడు అది క్రియ చేయునట్లు దయచేసి దీవించమని వాక్యాన్ని చెప్తున్న నీ దాసుని నన్ను కూడా మీరు అభిషేకించమని యేసు ప్రభు వారి నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇజ్రాయేలీయుల యొక్క ప్రయాణం ఐగుప్తు దేశం నుంచి కనాను దేశం వరకు వాళ్ళు చేసినటువంటి ప్రయాణం ఎన్నో పాఠాలతో, ఇంపార్టెంట్ లెసన్స్తో ఇన్వాల్వ్ అయింది. ఈ రోజున మన జర్నీ భూలోకం నుంచి పరలోకానికి, వారు రకరకాల స్థలాలను దాటినట్టు రకరకాల పరిస్థితుల్ని మనం దాటుతాం. అల్టిమేట్గా వాళ్ళు కనాన్ చేరారు, అల్టిమేట్గా మనం హెవెన్ చేరాం. వాళ్ళు ఏం ఫేస్ చేశారో ఈరోజు ప్రాక్టికల్గా మనం అయ్యే ఫేస్ చేస్తాం. కొంతమంది ఓవర్కమ్ చేశారు, కొంతమంది చనిపోయారు, వాళ్ళు ఫెయిత్ఫుల్గా నిలవలేకపోయారు, చేరాల్సిన చోటకి చేరలేకపోయారు. ఈవెన్ టిల్ టుడే చాలామంది పరలోకానికి బయలుదేరుతున్నారు. అందరూ పరలోకం చేరరు, కొందరే పరలోకం చేరతారు. ఎవరు పరలోకం చేరతారు అనేది ఈరోజు మనం ఒక విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎలాంటి వారు పరలోకం చేరతారు? ఒక చిన్న ఇన్సిడెంట్ని మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఒకసారి మనం కొద్దిగా దానికి ముందు సబ్జెక్ట్ని ఒకసారి మనం చూస్తే 17th చాప్టర్లో 2nd, 3rd వర్స్ని ఒకసారి చదవండి. So they quarreled with Moses and said, "Give us water to drink." Moses replied,
Why do you quarrel with me? Mm. Why do you put the Lord to the test? But the people were thirsty for water there, and they grumbled against Moses. They said, Why did you bring us up out of Egypt to make us and our children and livestock die of thirst? రైట్. నేను జస్ట్ ఒకసారి వీళ్ళ మజిలీ చెప్తాను. వీళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరారు, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం యొక్క సంఘటన మీకు తెలుసు, తెలుసు కదా అందరికీ. ఎర్ర సముద్రం దగ్గర సంఘటన మీకు తెలుసు. అక్కడ నుంచి వాళ్ళు ట్రావెల్ చేస్తూ సీను అరణ్యానికి వచ్చారు. సీను అరణ్యం, దాని పేరు సీను అరణ్యం. అక్కడ నుంచి రెఫీదీంకి వెళ్ళారు. రెఫీదీం నుంచి ఎలీంకి వెళ్ళారు. ఎలీం నుండి వాళ్ళు కాదేశ్ బర్నియాకి వెళ్ళారు. కాదేశ్ బర్నియా నుంచి జోర్డన్కి వెళ్ళారు. జోర్డన్ నుంచి కానాన్కి వెళ్ళారు. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క సంఘటన జరిగింది. ఓకే, సో ఎర్ర సముద్రం దాటారు, సీను అరణ్యానికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు సీనాయి పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎదురైనటువంటి ప్రాబ్లం ఏంటంటే నో వాటర్, నీళ్ళు లేవు. నీళ్లు లేకపోయేసరికి వాళ్ళు ఎవరిని అడిగారు? మోషేని అడిగారు. ఎవరిని అడగాలి? రైట్. ఈరోజు మన జీవితాల్లో అవసరాలు వచ్చినాయి. ఎవరిని అడుగుతాం మనం? ఎవరి మీద ఆధారపడాలి మనం? పాస్టరా, నాయకుడా, దేవుడా? ఎవరిని ట్రస్ట్ చేయాలి? వాళ్ళు ఎంత ప్రయాణం చేసినా మోషే మీద ఆధారపడ్డారు కానీ దేవుని మీద ఆధారపడలేదు. మనిషిని చూసిన ప్రతి ఒక్కరూ ఫెయిల్ అవుతారు. మనుషుల్ని చూసేవాళ్ళు ఫెయిల్ అవుతారు. ఎందుకంటే మనుషులు ఎప్పటికీ మనుషులే. ఈరోజు హోలీగా కనిపించవచ్చు, రేపొద్దున వాళ్ళ మానవత్వం కనిపించవచ్చు. ఈరోజు ఈ మనిషిని దైవత్వాన్ని బట్టి, ఒకవేళ గాడ్లీనెస్ని బట్టి నువ్వు అనుసరిస్తే, రేపు వాళ్ళ యొక్క హ్యూమన్ బిహేవియర్ని బట్టి, లోక సంబంధమైన మనసును బట్టి నువ్వు దేవుని వదలాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు మన మాదిరి మనుషులు కాదు. కాబట్టి మన గురి ఎవరు? యేసుక్రీస్తే. కాబట్టి క్రీస్తుని పోలి నడవాలి. యేసుక్రీస్తే తప్ప మనుషులు ఎవరు మన యొక్క ఇది కాదు. మనుషులు ఏదో చేశారు, వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు నో. డీల్ విత్ గాడ్. ఎవ్రీథింగ్ డీల్ విత్ గాడ్. ప్రతి ఒక్కటి దేవునితో తెలుసుకో, ప్రతి ఒక్కటి దేవునితోనే క్లారిఫై చేసుకోవాలి. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే, ప్రాబ్లం వస్తే మోసెస్ దగ్గరికి రావడం, ప్రాబ్లం వస్తే మోసెస్ని తిట్టడం, ప్రాబ్లం వస్తే రాళ్ళు పట్టుకుని ఆయన మీదకి వెళ్ళటం, ప్రాబ్లం వస్తే కర్ర తీసుకుని ఆయన మీదకి వెళ్ళటం. అంటే నేను మిమ్మల్ని కన్నానా అన్నాడు. ఓకే, సో ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చినప్పుడు వీళ్ళకి ఎదురైన ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం. రెండు, ఇంకొక తెలుగు బైబిల్ ఇంకో మాట ఉంది, ఇంగ్లీష్ బైబిల్ అది ఉందో లేదు నాకు తెలియదు కానీ, అక్కడ ప్రజలు నీళ్లు లేక మోషే మీద సణుగుకొనిరి. మోషే మీద ఏం చేశారంట? ది గ్రంబుల్. తర్వాత వీళ్ళు ఈ యొక్క అరణ్యం దగ్గరికి వచ్చినప్పుడు నీళ్లు లేనప్పుడు మోషే ఏం చేశాడు? వీళ్ళ కోసం ప్రార్థన చేశాడు. దేవుడు చెప్పాడు, నీకు ఎదురుగా ఒక బండను చూపిస్తున్నాను, ఆ బండ దగ్గరికి వెళ్ళు, ఆ బండతో నేను మాట్లాడుతున్నా, ఆ బండ మీద నేను నిలబడతాను, నువ్వు వెళ్ళి ఆ బండని కొట్టు. నేను ఒక సీక్రెట్ని మీకు రివీల్ చేస్తాను ఈరోజు. దట్స్ మై దేవుడు నాకు అనుగ్రహించినటువంటి గ్రేస్ అది. ఓకే, దయచేసి దీన్ని చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. ఆ బండను కొట్టి మీకు ఇదందరికీ తెలుసు. మోషే వెళ్ళి ఆ బండను కొట్టినప్పుడు ఏమొచ్చినాయి? అందులో నుంచి నీళ్లు బయటికి ప్రవహించినాయి. అక్కడ ఇంకో మాట అన్నాడు, అదొకటి మనం ఒకసారి చూసి అక్కడికి వెళ్దాం. చూడండి ఒకసారి. ఫిఫ్త్ వర్డ్స్. నీవు ఇజ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను, దాన్ని అండర్లైన్ చేసుకోండి, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఆ మాట నోటీస్ చేయండి. ప్రభు ఎప్పుడు మాట్లాడినా చాలా కీలకంగా మాట్లాడతారు. ఓకే, ఏ కర్ర ఇది? నదిని కొట్టిన కర్ర. ఎప్పుడు కొట్టాడు నదిని?
నది నది. దిస్ ఈస్ అ సీ దట్స్ అది రివర్ నైల్. నైల్ నదిలో ఏం చేశాడు దీన్ని? నైలు నదిలో పెడితే ఏమైంది? నైలు నది మొత్తం టోటల్ నైల్ రివర్ అంతా కూడా బ్లడ్ అయిపోయింది. ప్రభు అంటారు ఆ కర్ర తీసుకో. ఏ కర్ర? ఫస్ట్ అద్భుతం నువ్వు ఏ కర్రతో చేశావు? బాగా వినండి. ఫస్ట్ అద్భుతం నువ్వు ఏ కర్రతో చేశావు? ఆ కర్రను తీసుకొని ఇప్పుడుకి చాలా లాంగ్ జర్నీ చేసేసావు, చాలా అనుభవాలు దాటొచ్చేసావు, చాలా పరిస్థితులు అయిపోయినాయి. సేమ్ రాడ్ని మళ్ళీ ఇక్కడ ఉపయోగించావు. ఏంటి దాని అర్థం? కర్ర దేనికి గుర్తు? వాట్ ఇట్ రిసెంబుల్స్? యా. ఈ కర్రకు ఒక చరిత్ర ఉంది. 40 years వాళ్ళ మామగారు పెళ్ళైన తర్వాత ఇచ్చింది, కట్నంగా ఇచ్చింది ఏంటి? ఒక 4 గొర్రెలు, ఒక కర్ర, అంతేనా? ఆ కర్ర మీద 40 years ఆనుకునేవాడు. ఎందుకంటే ఆయన షెపర్డ్గా పనిచేసినప్పుడు సేమ్ రాడ్, ఏదన్నా ఇంట్లోంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా రాడ్ లేకుండా బయటికి వచ్చేవాడు. ఎందుకు? ఆ కర్ర ఏంటి ఆయనకి? ప్రొటెక్షన్. ఏదైనా గొర్రెల మీదకి వచ్చింది ఇమీడియట్గా దాన్ని తీసుకుని మీదకి వెళ్ళేవాడు. అలసిపోయాడు, దాని మీద కాసేపు అట్లా ఆనుకునేవాడు. ఇది లేకుండా ఎప్పుడు తన ప్రయాణం జరిగేది? వన్ ఫైన్ డే దేవుడు దాని కింద పడేమన్నాడు. ఒకసారి స్టోరీ మనతో చెప్పట్లేదు, నేను రీకలెక్ట్ చేసుకోండి. ఒక పొద మండుతుంది, దేవుడు మాట్లాడుతున్నాడు, కర్ర కింద పడేయమన్నాడు. 40 సంవత్సరాల నుంచి పట్టుకున్న కర్ర కింద పడేయగలడా? అదేంటో పొద తెలియదు, మాట్లాడుతున్నది ఎవరో తెలియదు. ఫస్ట్ టైం గబక్క మీదకి వస్తే నువ్వు దేని మీద ఆధారపడుతున్నావో దాని కింద పడేయాలి. కింద పడేసాడు. ఏమైంది? అది పాము. కోతి ఎందుకు అవ్వకూడదు? పాము ఎందుకు అయింది? మనం దేని మీద ఆధారపడతామో, లోకంలో మనం ఆధారపడే ప్రతి ఒక్కటి కూడా రేపు నిన్ను పాములాగా ఖచ్చితంగా కాటేస్తుంది. డబ్బు ఉంది, మనకు అవసరమే, లేకపోతే బ్రతకం. ఆశీర్వదిస్తే దేవుడు ఇస్తాడు. ఇదే డబ్బు మీద పిచ్చ ఎక్కువైతే, కాంక్ష ఎక్కువైతే, డిజైర్ ఎక్కువైతే ఏమవుద్ది? ధన సంపాదన వలన అనేక మంది వాడు పొడుచుకొని చచ్చిపోయారు ఉంది బైబిల్లో. ది సేమ్ మనీ విల్ బికమ్ స్నేక్. దేవుడిని ఆశీర్వదించినప్పుడు ఇదే మనీ నీకు ఆశీర్వాదం ఉంటుంది, ఆధారంగా ఉంటుంది. దీని మీద నీ మనసు పెట్టుకుంటే ఇదే నీకు స్నేక్ అవుద్ది. లోకంలో ఉన్నవి ఏవైనా కూడా అంతే, ఎక్సెప్ట్ గాడ్. మీరు ఏ రకంగానైనా ఆలోచించండి. అది ఫామ్ అయిన తర్వాత హీ రియలైజ్డ్, ఓ ఇప్పుడు పట్టుకోమంటే పట్టుకొని అంటాడు, అది నాకు వద్దు ఇది అంటాడు. ఇప్పుడు పట్టుకో అన్నాడు. మళ్ళీ పట్టుకుంటే ఏమైంది? కర్ర అయిపోయింది. మళ్ళీ సేమ్ రాడు. ఇప్పుడు దాన్ని బాబో ఇది సంకలో పెట్టుకుందామంటే భయం. ఎప్పుడు ఏమవుతుంది? గబక్కని ఫామ్ అయింది అనుకుంటే కష్టం. దాని పరిస్థితి ఏంటో దేవుడు అతనికి చెప్పాడు. డోంట్ డిపెండ్ అపాన్ దిస్, డిపెండ్ అపాన్ మీ. నా మీద ఆధారపడు, ఆధారాల మీద ఆధారపడద్దు. ఆధారాలని నేను నీకు ఇచ్చేది. నేను ఆశీర్వదిస్తే నీకు ఆధారాలు ఉంటాయి, కానీ నేను ఆశీర్వదించుకున్నది ఎప్పటికీ నీకు ఆధారంగా. నా మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను. నేను ఆశీర్వదిస్తే నీకు ఆధారంగా ఉంటుంది, కానీ నేను ఆశీర్వదించకపోతే అది నీకు ఆధారంగా అంటే నాకు చాలనుకుంటాం ఉండడానికి. కాసేపు 4 రోజుల్లో ఈ ఉద్యోగం ఉంటే చాలనుకుంటాం, వెళ్ళిపోద్ది. మన ఉద్యోగం మీద, మనుషుల మీద, మనకున్న దాని మీద కాదు, మన ట్రస్ట్ దేని మీద ఉండాలి. అప్పుడు దేవుడు ఇచ్చినవన్నీ మనం అనుభవించగలుగుతాం, ఎన్ని కర్రలైనా సరే. అర్థమైంది? సో దేవుడు మోషేకి కర్ర అనుభవం చెప్పిన తర్వాత అప్పుడు ఆ ఆధారాన్ని ఇచ్చాడు. ఆ కర్ర ఏమని పిలువబడిందంటే బైబుల్లో గాడ్స్ రాడ్. అది దేవుని కర్ర అని పిలువబడింది. ఇప్పుడు ఈ కర్రతో నువ్వు అద్భుతాలు చేయి అన్నాడు. ఆ కర్రతో వెళ్ళి నదిని కొడితే నీళ్ళు అయింది, ఇసుకను కొడితే పేలైపోయినాయి, ఆకాశంలో తిప్పితే మిడతలు వచ్చేసినాయి, సముద్రం మీద చూపిస్తే పాయలు అయిపోయింది, రాతిని కొడితే నీళ్ళు వచ్చినాయి. అంటే
ఏది నీకు ఆధారం అయిందో అదేంటో రహస్యం తెలుసుకున్న తర్వాత ఆధారాల చేత దేవుడు అద్భుతాలు చేస్తాడు. సరే, ఇదంతా బ్యాక్గ్రౌండ్. ఏ కర్ర, నువ్వు ఏ కర్ర అయితే నైలు నది దగ్గర ఫస్ట్ అద్భుతం చేసేటప్పుడు వాడావో అదే కర్ర. ఎందుకు ఆ మాట ఉచ్చరించాడంటే, చెప్పాడంటే, మనకి మొదటి అనుభవాలు భలే బాగుంటాయి. ప్రభువుని ఫస్ట్ నమ్ముకున్నప్పుడు, ప్రభువుతో ప్రార్థన చేసినప్పుడు, బ్రదర్ నేను ప్రార్థన చేస్తే జరిగే కార్యాలు ఇప్పుడు ఈగల పోట్ల, అప్పుడు దెయ్యాలు వెళ్ళిపోయాయి, ఇప్పుడు ఈగల పోట్ల. కారణం ఏంటి? అప్పుడు సంగతి కాదు. అందుకే చెప్తున్నాడు ఆయన, ద సేమ్ రాడ్. ఏ రాడ్ అయితే నువ్వు అంటే ఏ అనుభవం అయితే నువ్వు అప్పుడు ఉపయోగించావో, ఏ అభిషేకంతో అయితే నువ్వు ఉన్నావో, ఏ విధంగా నువ్వు నా మీద డిపెండ్ అవుతూ వచ్చావో, ఏ విధంగా ఆ రోజున ఎట్లయినా ఫరోని వంచాలనే స్పిరిట్తో నువ్వు ఉన్నావో, ఈ రోజును కూడా అదే విధంగా రా. అసలు ఈరోజు మారిపోయానండి, ఏంటో మార్చేసిన ఈ పరిస్థితులు కాదు. నువ్వు ఫస్ట్, అందుకని నీ మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయావు, నీ మొదటి ప్రేమను నువ్వు వదిలితివి అన్నాడు. మీ అందరికి చాలామంది తెలుసు, ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటారు. పెళ్లి చేసుకోక ముందు ఒక రకమైన లవ్ ఉంటుంది, పెళ్ళి చేసుకుని 2 పిల్లలు పుట్టిన తర్వాత చెప్పండి ఏంటి పాపం అంత ఆప్యాయత ఉంటుందా? చెప్పట్లేదు. పక్కన చూపిస్తారా సిస్టర్? అంత ఆప్యాయత. అలాగే ప్రభువులో కూడా ప్రేమ తగ్గకూడదు. రోజు రోజుకి ఏమవ్వాలి? ప్రభువులో ప్రేమ పెరగ. అందుకే చెప్తున్నాడు, ఏ రాడ్ అయితే నువ్వు అక్కడ ఉపయోగించావో, ఏ అనుభవం అయితే నువ్వు ఉపయోగించావో, ద సేమ్ అదే అనుభవాన్ని ఇక్కడ కూడా. ప్రైజ్ లార్డ్. ఇది కాబట్టి మనకి కొన్ని అనుభవాలు ముందుంటాయి, తర్వాత ఉండవు. కాబట్టి అదే భక్తిని మనం ఏం చేయాలి? భక్తి రోజు రోజుకి ప్రోగ్రెస్ పెరగాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో డౌన్ అవ్వకూడదు. ప్రభుతో అదే సంబంధం. నిజంగా పరిశుద్ధాత్మ తోడుగా ఉంటే ఆయన మనం పైకి తీసుకెళ్తాడు, కానీ కిందికి ఖచ్చితంగా తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. రైట్. సో దే కేమ్ టు సీనాయ్. సీను అరణ్యంకి వచ్చారు. సీనాయ్ నుంచి దాటారు, సీను అరణ్యానికి వచ్చారు. ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? బండని కొట్టు అన్నాడు. బండని ఏమన్నాడు? కొట్టు. ఇక్కడ జాగ్రత్తగా ఆలకించు. ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనకు కూడా ఎన్నో అవసరాలు వస్తాయి. మనకు కూడా ఎన్నో అవసరాలు వస్తాయి. అసలు అవసరం వస్తేనే దేవుడు కావాలి మనకు, లేకపోతే అసలు అవసరమే లేదు మనకి. ఎన్నో అవసరాలు వస్తాయి. కానీ ప్రభు మన అవసరం విషయంలో ఎట్లా ఉంటాడో చూడండి. ఓ మాట అన్నాడు ఇక్కడ, ఒకసారి చూడండి. 5వ వచనం మిడిల్ నుంచి చదువుదాం. నీ కర్ర చేతపడు. ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను ఎదురుగా నిలిచెదను. బండ మీద నేను ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరి వస్తాయి. మనం ఒక సమస్యని ఫేస్ చేసేటప్పుడు సమస్యని ఎట్లా ఫేస్ చేయాలో, ఎట్లా పరిష్కారం చేయాలో, దాంతో ఎట్లా ట్యాకిల్ చేయాలో పరిశుద్ధాత్మ దేవుడే మనకు జ్ఞానం ఇస్తాడు. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. మన విజ్డమ్తో మనం కొన్ని చేయగలుగుతాం, కానీ కొన్ని విషయాలు మాత్రం హోలీ స్పిరిట్, ద గాడ్ హూ రిసైడ్స్ ఇన్ us, will guide us and he will give us an idea. He will set us a way. ఆ మార్గం ఆయనే నిర్ణయిస్తాడు. ఆ మార్గంలో వెళ్తే ఈజీగా పని అయిపోతుంది. ఆ మార్గం ఏమిటి అంటే ఇట్లుంటుంది. నువ్వు బండ దగ్గరికి వెళ్ళు, కర్రతో కొడితే బండ పగులుద్దండి. ఏమండి? కర్రతో కొడితే బండ పగులుద్దా? పగలదు. కర్రతో కొడితే బండ పగలదు. అది చిన్నపిల్లని అడిగినా తెలుసు. కానీ నువ్వు వెళ్ళి కర్రతో కొట్టు, నేను అక్కడ నుంచుంటాను, నేను అక్కడ నిలబడతాను, నేను దానికి ఎదురుగా నిలబడతాను. అది బండ కావచ్చు, గట్టిది కావచ్చు, రాయి లాంటిది కావచ్చు, కర్రకు వంగంది కావచ్చు, ఏదైనా కావచ్చు. నీ కర్ర దేనికి సాదృశ్యం? విశ్వాసానికి సాదృశ్యం. నీ విశ్వాసానికి అతీతమైందన్నా కావచ్చు, బట్ ఐ విల్ బీ దేర్. నేను అక్కడ ఉంటా. ఐ విల్ ట్యాకిల్ విత్ దట్ సిచ్యువేషన్
I will deal with that situation. I will deal with that person or a king or a whatever it may be. I will do it. But you go. నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టుగా చెయ్యి. కర్రతో కొట్టమేంటి ప్రభువా? కర్రతో కొడితే రాయిపోదు, కనీసం ఐరన్ రాడ్తో నన్ను కొడితే బాగుంటుంది కదా అని సలహా ఇవ్వలేదు ఈయన. చెప్పింది. కాబట్టి దేవునికి కావాల్సింది బలులు అర్పించుట కంటే మాట వినుట. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. బలులు అర్పించటం కంటే మాట వినడం, అది ఏ మాట అయినా సరే, అది మన ఊహకు అతీతంగా ఉన్నది ఏదైనా సరే, ఆయన చెప్పింది ఖచ్చితంగా వినటం బెటర్. దానివల్లే కార్యం జరుగుతుంది. నువ్వు తీసుకెళ్ళి బాంబులు పెట్టినా ఆ రాయి పగలదు, నువ్వు కర్రతో కొడితేనే పగులుతుంది. కారణం, ఆ దేవుడు కూడా ఎప్పుడు దాన్ని బ్రేక్ చేస్తాడంటే ఆయన చెప్పినట్టుగా నువ్వు ప్రవర్తిస్తేనే దాన్ని బ్రేక్ చేస్తాడు. కానీ ఆయన చెప్పిన విధంగా కాకుండా నువ్వు 100 ప్రయత్నాలు చేసినా అది మాత్రం. నా మాటలు అర్థమవుతున్నాయి కదా మీకు? ప్రాక్టికల్గా మీరు లైఫ్కి పోల్చుకొని ఆలోచించుకోండి. ఏమే? సో రైట్, మనం ఏదైనా ఒక సిచ్యువేషన్తో మనం పోరాడుతున్నప్పుడు, మనం చేస్తున్నప్పుడు మనం నమ్మాల్సిన విషయం ఏమిటంటే, ఇట్స్ నాట్ ఓన్లీ మీ. నేను ప్రార్థన చేస్తున్నానంటే, నేను దీన్ని ట్యాకిల్ చేస్తున్నానంటే, నేను ప్రార్థించే దేవుడు ఖచ్చితంగా నాకు ముందెళ్తున్నాడు, ఆ పరిస్థితితో మాట్లాడుతున్నాడు, దాంతో ఆయన యుద్ధం చేస్తున్నాడు. దానికి అది నాకు ఎలా రెస్పాండ్ అవ్వాలో ఆ విధంగా అది రెస్పాండ్ అయ్యేటట్టు నా దేవుడే దాన్ని చేస్తున్నాడు. ఆమేన్. ఈ వ్యూ మనం ఎప్పటికీ కలిగి ఉండాలి. అప్పుడు మనం ఏమాత్రం కూడా భయపడం, పరిస్థితులు ఖచ్చితంగా మనకి మాట పెట్టాయి. ఆమేన్. ఇక్కడ ఇంకొక సత్యాన్ని నేను చెప్పబోతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆ రాతిలోంచి నీళ్ళు వచ్చినాయి, సమృద్ధిగా తాగారు. వాళ్ళు చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పారు. నదిలాగా ప్రవహించిందంట. అసలు నమ్మలేకపోయారు వాళ్ళు. దే ఫెల్ట్ సో హ్యాపీ. దేవుని చాలా స్తుతించారు. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ప్రయాణమై మళ్ళీ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమయ్యారు? దే టుక్ అగైన్ అబౌట్ టర్న్. మళ్ళీ తిరిగి రౌండ్ తిరిగారు. ఎక్కడికి? మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకటే అనుభవంలో మరొకసారి 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 వస్తున్నావంటే నువ్వు ముందు పాస్ అవ్వలేదు అని అర్థం. సపోజ్ 10th పాస్ అయితేనే 11th వెళ్ళేది. 11th మళ్ళా 10thలో ఉంటున్నాడంటే అర్థం ఏంటి? ఫెయిల్ అయ్యాడు. వాళ్ళు ఇప్పుడు 40 years తిరిగారంట అందుట్లో. ఇప్పుడు బస్సు వేసుకుని వెళ్తే ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్కి 5.5 hours వెళ్ళిపోతాం. సరే, ఒకవేళ 40 days వేసుకోండి, 40 years తిరిగారు. కారణం ఏంటంటే దేవుడు ఎంత స్ట్రిక్ట్ అంటే, ఎంత ప్రేమ గలవాడు ఆయన, అంత స్ట్రిక్ట్. ఆయన నేర్చుకోకుండా, ఆయన పద్ధతిలోకి రాకుండా ఆయన రాజ్యాన్ని నీకు ఇవ్వడు. ఆయన పద్ధతిలోకి రాకుండా, ఆయన యొక్క స్ట్రాటజీలోకి రాకుండా ఆయన రాజ్యాన్ని ఆయన నీకివ్వడు. రైట్? సో వీళ్ళు నేర్చుకోలేదు కాబట్టి ఏమయ్యారు? మళ్ళీ 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 మరి ఇంకోసారి వచ్చారు. ఒకసారి చూడండి, సంఖ్యాకాండం, నంబర్స్ 20th chapter. Sixth verse ఒకసారి చదవండి. 6th verse. Moses and Aaron went from the assembly to the entrance to the tent of meeting and fell face down, and the glory of the Lord appeared to them. The Lord said to Moses, "Take the staff, and you and your brother Aaron gather the assembly together. Speak to that rock before their eyes." Underline that word. Speak to the rock. Before their eyes, and it will pour out its water. Right. చాలు. ఒకసారి ఇక్కడ నుంచి పాస్ అయ్యారు. మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చారు. మళ్ళా అక్కడికి వచ్చినప్పుడు మరలా సేమ్ ప్రాబ్లం. ఓకే, మనకు కూడా జీవితంలో ఒకటే ప్రాబ్లం. కొంతమంది
ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలైనా ఆర్థిక చరిత్రలకు మారదు. దాని అర్థం ఏంటంటే డబ్బు విషయంలో బ్రేక్ త్రూ రావడానికి నేర్చుకోవలసిన పాఠాన్ని నువ్వు నేర్చుకోలేదు. ఓకే, కొంతమంది ఎప్పుడు సిక్నెస్ 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 అంటానే ఉంటారు, వయసుతో నిమిత్తం లేదు. దాని విషయంలో అర్థం ఏమిటంటే దాని విషయంలో ఓవర్కమ్ చేయగలిగినటువంటి ఫెయిత్ నీలో ఇంకా రాలేదు. ఎప్పుడు భార్యాభర్తల్లో గొడవలు 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 ఉంటానే ఉంటాయి. నేర్చుకోవలసిన పాఠాలు ఇద్దరు నేర్చుకోలేదు కాబట్టి ఇద్దరికి గొడవ అవుతుంది. మనం పాస్ అవ్వకపోతే, మనం ఫెయిల్ అయితే ఎలా మరలా అదే సబ్జెక్ట్ చదవాలో, అదే స్టడీ చేయాలో, స్పిరిచువల్ లైఫ్లో కూడా ఒక అనుభవాన్ని దాటి ఒక అనుభవంలోకి నువ్వు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడ నువ్వు సక్సెస్ అవ్వాలి. నేర్చుకోవాల్సింది ఖచ్చితంగా నేర్చుకోవాలి. దే కేమ్ టు దిస్ ప్లేస్ అగైన్, సేమ్ ప్రాబ్లం కేమ్. ఇన్ని సంవత్సరాల్లో కూడా ఆల్రెడీ ఒక కార్యాన్ని చూసినా కూడా దే గ్రంబుల్ అగైన్స్ట్ మోసెస్ అండ్ గాడ్. సేమ్, ఇన్ని సంవత్సరాలైనా మళ్ళీ అదే పని, మరలా అదే పని. ఒకసారి మన విశ్వాసాన్ని ఒకసారి చూసుకోవాలి. సంవత్సరాలు జరిగినప్పుడు అదే సమస్య వచ్చినప్పుడు పోయిన సంవత్సరం ఎట్లా మాట్లాడాం, ఈ సంవత్సరం ఎట్లా మాట్లాడుతున్నాం, లేకపోతే ముందు ఎలా ప్రవర్తించాం, ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాం. మనలో మన మెచ్యూరిటీ, మనం దేవుని దగ్గర నేర్చుకునేది విల్ మేక్ ఎ డిఫరెన్స్. నిన్న బ్రదర్ వివిన్ అడిగారు నేను ఐ వాజ్ మచ్ వరీడ్ అబౌట్ బ్రదర్ ల్యాప్టాప్. అది కంపెనీ ల్యాప్టాప్, పాపం ఎలా ఉన్నారో అని చెప్పి అనుకుంటున్నాను. జస్ట్ వీ హ్యాడ్ డిస్కషన్, అసలు ఎందుకు మనం లాస్ అవుతాం ఇట్లా. బ్రదర్ అడిగారు నన్ను, ఎందుకు లాస్ అవుతాం బ్రదర్? ఒకవేళ వాళ్ళు కావచ్చు, మనం కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఏదైనా ఎందుకు లాస్ అవుతాం? నెంబర్ 1, దేవుడు ఒక కరెక్షన్, ఒక మాట చెప్పినప్పుడు వినకపోతే కొన్ని కీలకమైన వాటిని తీస్తాం. అప్పుడే మనం లోబడతాం, లేకపోతే దేవునికి మనం లోబడం. అది నెంబర్ 1. రెండోది, ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు ఏదైనా ఒక దీనికంటే మించి ఇంకొక ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలి అని అనుకుంటే అప్పటికి ఉన్నదాన్ని తీసేస్తాడు. కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాను. గుత్తి అద్భుత కుమార్ గారు అని ఉన్నారు. వాళ్ళు స్వస్థతశాలకి దాదాపు కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో ప్రజలు రావడానికి వాళ్ళు తాటేకులతో పందిరేసేవాడు. ఒకరోజు మొత్తం కాలిపోయింది. తాటేకు పందిరి దాదాపు ఎకరాల ఇదిలో వేసింది, మొత్తం కాలిపోయింది, బూడిద అయిపోయింది. అందరూ అనుకున్నారు దేవుడు తోడుగా ఉంటే ఎందుకు దీనికి ఇట్లా అని చెప్పి అనుకున్నారు. ఆయన ఏం చేశారంటే తర్వాత ఎవరో ఒక అతను వచ్చాడు, పాస్టర్ గారు ఈ మొత్తం కాలిపోయింది కదా, ఈసారి కాలిపోకుండా దేవుడు సహాయం చేస్తాడు మనకి, నేను స్పాన్సర్ చేస్తాను, ఇంకా కొంత మీరు గ్యాదర్ చేసుకుంటే మొత్తం దాదాపు ఒక 10 ఎకరాల్లో స్లాబ్ వేసేసారు. నీ డొక్కు స్కూటర్ లేపేస్తాడు దేవుడు, ఎవడో దొంగతనం తీసుకెళ్ళి తిరిగి వెళ్ళిపోతాం. ఓకే, వి ప్రేడ్ ఫర్ యూ సిస్టర్. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఏమే, నేను ఒక కీలకమైన విషయాన్ని చెప్తున్నాను, దానికోసం దీని అంతా చెప్తున్నాను. ఇవన్నీ కూడా మీకు చెప్పింది ఒక ఇంట్రడక్షన్ లాగానే. ముందు ప్రాబ్లం వచ్చినప్పుడు బండను ఏం చేయమన్నాడు? కొట్టమన్నాడు. రెండోసారి సేమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ బండను ఏం చేయమన్నాడు? బండతో. అప్పుడు ఎందుకు కొట్టమన్నాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడమన్నాడు? చెప్తారా డిఫరెన్స్ ఎవరైనా? అమ్మా, ఎవరి విశ్వాసం? మోషే విశ్వాసానా? ఓకే, obedience. Whose obedience? Obey God what he says. ఓకే, ఎగ్జామ్ ఈజీగా ఉంటుందని, అమ్మా, ఈసారి ఈజీగా పాస్ అయిపోతాడని మాట్లాడమని. పాత ఎక్స్పీరియన్స్ కి వాల్యూ ఎక్కువ ఇచ్చి దేవుని మాట మీద ఎక్స్పీరియన్స్ కి వాల్యూ ఎక్కువ ఇస్తాడేమో అని ఓకే మాట్లాడలేదు. ఎవరు చెప్తున్నారు? అదే పాత అలవాటు ఉందో లేదో టెస్ట్ చేద్దాం. రాక్ ఇస్ క్రైస్ట్. ఓకే, అక్కడ
నేను అక్కడ ఐ విల్ స్టాండ్ బిఫోర్ యూ దేర్ ఆన్ ద రాక్ అన్నారు. ఓకే. ఇక్కడ హీ డిడ్ంట్ సే దట్ ఐ వాస్ స్టాండింగ్. సో జస్ట్ స్పీక్. యా. Maybe first time. ఓకే, ఇది మన బైబిల్ స్టడీ కాబట్టి మనం వీ కెన్ డిస్కస్. మీరు కూడా వింటమే కాకుండా మాట్లాడచ్చు. బ్రదర్ చెప్పండి, చెప్తున్నారు. ఫస్ట్ టైం స్టాఫ్, సో Ah. స్టాఫ్ వాస్ హిస్ డిపెండెన్స్. ఓకే. సెకండ్ టైం అది కూడా లేదు, లెట్ మీ సీ హౌ మోసెస్ రియాక్ట్స్, సో స్పీక్ టు ద రాక్ అని. ఓకే, థింక్. మీరు ఆలోచించండి. Just are you depending on, staff, or are we depending? Can you talk to me? Okay. Without that. పోయినసారి స్టాఫ్ ద్వారా జరిగింది, ఈసారి మాట ద్వారా చేయమన్నాడు. ఓకే. బ్రదర్ మీరేం చెప్పారు? అదే Similar, similar. okay. అంటే ఫస్ట్ టైం staff was shown to everybody. But this time God wants to say, okay, not you don't have to depend on anything, you don't need it, but just a word of, if you talk. రైట్. దేవుడు తలుచుకుంటే నోటి మాటతోనైనా చేస్తుంది. ఓకే, నోటి మాటతోనైనా దేవుడు జరిగిస్తాడు. దానికి ఏదో పెద్ద ఆధారం కూడా అవసరం లేదు. ఓకే బ్రదర్. రికార్డింగ్లో ఫస్ట్ టైం స్టాఫ్తో చేసినప్పుడు ప్రజలందరూ కూడా స్టాఫ్ను చూశారు. మేబీ దే థాట్ దేర్ ఇస్ పవర్ ఇన్ ద స్టాఫ్ అండ్ నాట్ ఇన్ మోజెస్. అందుకే మోషనే మాట్లాడమన్నాడు. త్రూ మోజెస్ హీ డిడ్ ఇట్ అన్నట్టు. రైట్. ఓకే, లెట్స్ గో టు 1 Corinthians chapter 10. ఫోర్త్ వర్స్ నుంచి చదవండి. And all drank the same spiritual drink. ఓకే. For they drank of that spiritual rock that followed them, and that rock was Christ. రైట్. But with most చాలు. దట్ రాక్ వాస్ Christ. క్రైస్ట్. ఇంకొక మాట చెప్తున్నా. మనం బైబిల్లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి వాటికి ఏ నిర్వచనం మనం ఇచ్చినా, ఏ డెఫినేషన్ ఇచ్చినా, అది ఖచ్చితంగా బైబిల్ బేస్డ్ నిర్వచనం అయి ఉండాలి. ఊహలతో ఆలోచనలతో చెప్పేవెప్పుడు కూడా ఓకే అవి అవ్వచ్చు, లేకపోతే అవ్వకపోవచ్చు అని ఉంటుంది. కానీ మన ప్రతి ఒక్క రెస్పాన్స్, మన ప్రతి జవాబు, ప్రతి క్లారిఫికేషన్ ఖచ్చితంగా బైబిల్ బేస్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు కాదు, మీరు ఎప్పుడు ఏది ఆలోచించినా కూడా, మనం ఏ ప్రత్యక్షత ఆలోచించినా కూడా ఇదే ఆలోచన ఉండాలి. ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు ఎంత నిగూఢమైనటువంటి ట్రెజర్స్ని దాచుంచాడంటే, హోలీ స్పిరిట్ కళ్ళు దాన్ని ఇవ్వకపోతే మనకు అసలు అర్థం కాదు. ఓకే రైట్. ఇప్పుడు ఆ బండ ఎవరట? దేని గురించి మాట్లాడుతున్నాడు పౌలు? ఆ బండ గురించే కదా. ఏ బండలో నుంచి వాటర్ ఫస్ట్ వచ్చిందో, సెకండ్ టైం ఏ బండలో నుంచి వచ్చిందో ఆ బండ క్రీస్తు. సరే, ఫస్ట్ బండను ఏం చేయమన్నాడు? కొట్టమన్నాడు. రెండోసారి ఏం చేయమన్నాడు? మాట్లాడమన్నాడు. యేసుక్రీస్తుని ఏం చేశారు అంటే, ఏం చేశారు? యేసుక్రీస్తుని కొట్టారు. ఎన్నిసార్లు సిలువ వేయబడాలి యేసు ప్రభు? ఏముంది బుక్ ఆఫ్ హీబ్రూస్లో? వన్స్ ఫర్ ఆల్ పీపుల్. అందరి నిమిత్తం ఆయన ఒక్కసారే సిలువ వేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక 10 సార్లు సిలువ వేయబడాల్సిన పని లేదు. ఎందుకు ముందు కొట్టమన్నాడంటే, ఆ బండ యొక్క దాని ద్వారా ఒక మెసేజ్ని న్యూ టెస్టమెంట్ సంఘానికి ఆయన తెలపబోతున్నాడు. 1500 ఇయర్స్ తర్వాత రాబోయేటువంటి న్యూ టెస్టమెంట్ చర్చ్కి ఆ సంఘటన ద్వారా, ఆ ఇన్సిడెంట్స్ ద్వారా
ఒక మర్మయుక్తమైన ఒక విషయాన్ని, ఒక మెసేజ్ని కన్వే చేయబోతున్నాడు. ఏమిటా మెసేజ్ అంటే, ఆ బండ యేసుక్రీస్తు, ఆ బండ ఒకేసారి స్ట్రైక్ చేయబడాలి. అంటే యేసుక్రీస్తు మానవాళి అందరి కోసం ఒకేసారి రక్తం కార్చాలి, కొట్టబడాలి, దెబ్బలు తినాలి, చనిపోవాలి, తిరిగి లేవాలి. ఆ రోజున కొడితే నీళ్ళు వచ్చినాయి, యేసును కొడితే ఏమొచ్చింది? రక్తం వచ్చింది. ఆ నీళ్ళ వల్ల వాళ్ళు బ్రతికి, ఆ నీళ్ళ వల్ల దాహాన్ని తీర్చుకున్నారు. ఈ రక్తం వల్ల ఏమయ్యాం? మనం రక్షించబడ్డాం. వీఆర్ ప్రీడెస్టైన్డ్ టు హెవెన్. we became citizens of heaven. యేసు ప్రభు వచ్చాడు, మనల్ని తీసుకొని వెళ్తాడు. రైట్. ఇప్పుడు ఎందుకు మాట్లాడమన్నాడు? నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ సమస్య వచ్చింది. సేమ్ సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు మరలా ఆయన్ని కొట్టాల్సిన పని లేదు. నువ్వు ఆయన దగ్గర ప్రార్థన చేస్తే చాలు. అర్థమైంది విషయం? నువ్వేం చేస్తే చాలు? నువ్వు ఆయన దగ్గర ఇప్పుడు మళ్ళీ నీ సహాయం కోసం, మళ్ళీ నీకు కావలసిన దానికోసం, మళ్ళీ నీవు రిసీవ్ చేసుకోవడం కోసం కొట్టాల్సిన పని లేదు ఇంకా ఆయన్ని. ఒకసారి ఆయన కొట్టబడ్డాడు. ఇక ఇప్పుడు ఏం చేస్తే చాలు? ఆయన దగ్గరికి మోకరించి నువ్వేం చేస్తే చాలు. అందుకని మాట్లాడు. ప్రార్థన అంటే ఏంటి? ఇప్పుడు ఏం చేస్తే చాలు? మనం యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, తండ్రి, దిస్ ఇస్ మై ప్రాబ్లం, ఇది నా పాపం. నువ్వు మాట్లాడితే చాలు, నీకు కావాల్సింది ఏమవుద్ది? ప్రవహిస్తుంది. సరే ఆగండి. మోషే మాట్లాడాడో కొట్టాడా? ట్వైస్. మాట్లాడాడో కొట్టాడా? కొట్టాడు. ఏమన్నాడు దేవుడు? నీళ్ళు వచ్చినాయా? నీళ్ళు వచ్చినాయి. ప్రజలు తాగారా? తాగారు. అంతా జరిగిపోయిందా? అయిపోయింది. తర్వాత అన్నాడు దేవుడు, కమ్ టు మై ఆల్టర్, రా అన్నాడు. దేవుడి దగ్గరికి వచ్చాడు. నువ్వు నా పరిశుద్ధతని సన్మానించలేదు, నేను చెప్పినట్టుగా నువ్వు చేయలేదు. ఎంత యాక్షన్ తీసుకున్నాడంటే, నువ్వు కనాన్లో ప్రవేశించవు అని. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అసలు ఇంత డెసిషన్ తీసుకోవచ్చు దీని గురించి? ఎందుకింత సివియర్ డెసిషన్ నేను మీతో చెప్తాను. నువ్వు కనాన్లో ప్రవేశించవు. అయ్యా, నేను నాయకుడిని, నేను నడిపించకపోతే ఎవరు తీసుకెళ్తారు? నో, నువ్వు వెళ్ళవు, నువ్వు తీసుకెళ్ళకూడదు. ఎంతో ఏడ్చాడంట దేవుని దగ్గర. అయ్యా, కనాను నేను అక్కడి నుంచి విడిపించింది, నా బిగినింగ్ బాగుంది కానీ నా ఎండింగ్ బాగాలేదంట, నా చరిత్రకి ఇది అవుతుంది, ప్రభువా అని ఎంత బ్రతిమలంట. నో మీన్స్ నో. ఎంత బాధ అనిపిస్తుంది మనకి? చెప్పండి. బాధ అనిపిస్తుందా లేదా? కానీ ఎందుకు దేవుడు అట్లా చేశాడో దానికి ఒక స్పిరిచువల్ మీనింగ్. ఇది బైబిల్ స్టడీ కాబట్టి, సో మీరు ఒక సత్యాన్ని నేర్చుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను దీన్ని. ఒక స్పిరిచువల్ మీనింగ్ ఉంది. ఏమిటా స్పిరిచువల్ మీనింగ్? మాట్లాడమని చెప్పిన దాన్ని కొట్టాడు అంటే అర్థం ఏంటి? మళ్ళీ క్రీస్తుని మరలా సిలువ వేసిన దాంతో సమానం. అర్థం? ఆ బండ క్రీస్తు అని చెప్పాడు కదా. అప్పుడు ఆ ఇన్సిడెంట్ ద్వారా న్యూ టెస్టమెంట్ చర్చికి ఒక సందేశం చెప్పాలనుకుంటున్నాడు ఆయన. దేవుడు సర్వమానవాళి కోసం ఒక్కసారే సిలువ వేయబడతాడు, ఒక్కసారే కొట్టబడతాడు, ఆయనలోంచి రక్షణ ప్రవహిస్తుంది. ఇక ఆ తర్వాత ఆయన దగ్గరికి ఎవడు వెళ్ళి అడుగుడి మీకు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం అడిగినా ఆయన ఇస్తాడు, నీకు మరలా సిలువ వేయబడాల్సిన అవసరం లేదు అనే మెసేజ్ని కన్వే చేయాల్సి వస్తే ఈయన ఏం చేశాడు? వెళ్ళి మళ్ళీ కొట్టాడు. కొట్టడం అంటే అర్థం ఏంటి? క్రీస్తును మరలా సిలువ వేయటంతో సమానం. ఎవడు క్రీస్తుని మరలా సిలువ వేస్తాడో వాడి పరిస్థితి ఏంటో బైబిల్లో ఒకసారి చూడండి. ఒకసారి మీరు ఇప్పుడు చూడండి ఒకసారి. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 6. వర్స్ 4 నుంచి చదవండి. It is impossible for those who have once been enlightened, who have tasted the heavenly gift, who have shared in the Holy Spirit, who have tasted the goodness of the Word of God and the powers of the coming age, if they fall away, to be brought back to repentance, because to their loss they are crucifying the Son of God all over again. Right. నేను ఒకసారి తెలుగులో చదువుతాను. ఒకసారి వెలిగించబడి
పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుసరించిన తరువాత తప్పిపోయిన వారు ఏమైనా వీళ్ళు తమ విషయములో దేవుని కుమారుని ఏం చేస్తున్నారు? వీళ్ళు మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందుటకు అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము. చాలా డేంజరియస్ వర్డ్ ఇన్ ద బైబిల్. దీన్ని ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా నోటీస్ చేయాలి. ఇంకోసారి చదువుతున్నాను. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అంటే ఈ దెయ్యాల ప్రభావం అనుసరించిన తరువాత తప్పిపోయిన వారు ఏమైపోయిన వీళ్ళు? ఈ దెయ్యాల ప్రభావాన్ని చూసి భక్తిలో నుండి తప్పిపోయిన వాళ్ళు, దేవునిలోంచి తప్పిపోయిన వాళ్ళు, లోకంలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు యేసుక్రీస్తును మరలా ఏం చేస్తున్నారంటే వీళ్ళు సెకండ్ టైం మరలా క్రీస్తుని సిలువ వేస్తున్నారు. ఇలాంటి వారిని నూతన పరచటం అసాధ్యం. ఐ విల్ గివ్ యు వన్ మోర్ రెఫరెన్స్. ఫిలిప్పీన్స్ చాప్టర్ 3 వర్స్ 17 నుండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడవండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకున్న వారిని గురించి గురిపెట్టి చూడండి. వర్స్ 18. అనేకులు క్రీస్తు సిలువకు ఎలా నడుస్తున్నారు? శత్రువులుగా నడుచుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఉన్నాను, ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే వారు మనసు నుంచుచున్నారు. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందుంది. అపోస్తలుడు పౌలు రెండోసారి మాట్లాడుతూ అదేమిటంటే, చాలా మంది ఈ రోజు క్రీస్తు సిలువకు ఎట్లా నడుస్తున్నారు? శత్రువులుగా నడుస్తున్నారు. అగైనెస్ట్ టు ద క్రాస్. ఎందుకు దేవుడు మాట్లాడు అని అన్నాడంటే, యేసుక్రీస్తు ఒక్కసారే సిలువ వేయబడాలి, ఒక్కసారే కొట్టబడాలి. వాళ్ళకు నీళ్ళు ఎలా వచ్చినాయో రక్షకుని ద్వారా రక్షణ వస్తుంది. ఒకసారి రక్షకుని ద్వారా రక్షణ వచ్చిన తర్వాత ఇక ఆయనతో మాట్లాడాలి, కానీ ఎవడు కూడా ఆయన్ని కొట్టకూడదు. కొట్టిన వాడి పరిస్థితి ఏంటి? హీబ్రూస్లో చూసాం. ఈ రోజున చాలామంది రక్షణలోనికి వచ్చి పరిశుద్ధాత్మ పొంది అనుభవాల్లోకి వచ్చి దేవునిలోకి వచ్చి సేవలు చేసి అంతా చేసి యుగ సంబంధమైన దేవత అంటే ఈ ఏజ్ ఈ యొక్క దాన్ని ఏమంటారు బ్రదర్ ఇంగ్లీష్లో? Powers of this age. The powers of this age. పవర్స్ ఆఫ్ దిస్ ఏజ్ అంటే ఈ టైంలో, ఈ సంవత్సరాల్లో, ఈ డికేట్లో కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ మనుషుల్ని మోసం చేస్తూ రకరకాల డాక్టర్స్ ద్వారా కావచ్చు, ఆ వ్యామోహాల ద్వారా కావచ్చు, కోరికల ద్వారా కావచ్చు, రకరకాల విధంగా మనుషుల్ని విశ్వాసులను కూడా పక్కదారి పట్టించేసి రక్షణలో నుంచి దూరం చేసేసి వాళ్ళని పూర్తిగా యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా చేసేసేటువంటి దయ్యాల ప్రభావం చేత ఎవడైతే ప్రేరేపించబడి దేవునికి దూరం అవుతాడో వాడు క్రీస్తుని మరలా ఏం చేస్తున్నాడు? ఆయనకి రెండోసారి కొట్టినందుకు కణాన్ని ఎట్లా ఇవ్వలేదో ఇలా క్రీస్తుని రెండవసారి సిలువ వేసిన వాడికి పరలోక రాజ్యం లేదు. అవుతుందా? ఎవరు? మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని పేరు పొందినవాడు. అలాంటి ప్రవక్త పాత నిబంధనలో లేడు, గొప్ప ప్రవక్త ఆయన. అలాంటి వాడికి కూడా రెండవసారి కొట్టిన అంతే ఎంత సివియర్గా దాని యాక్షన్ రేపు తీసుకోబోతున్నాడు అనడానికి ఈరోజు కొత్త నిబంధన సంఘానికి ఒక భయం కలగటం కోసం ఆ పని చేశాడు. మోషేకే దిక్కు లేకపోతే నీకు నాకు ఎక్కడ? మాట అర్థమవుతుందా మీకు? ఏం చేయాలి ఇప్పుడు మనం? దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణని, దేవుడు మనకు అనుగ్రహించిన సొంత రక్షణని
భయంతోనూ జాగ్రత్తతోనూ దీన్ని ఏం చేయాలంట? కాపాడుకోవాలి. నువ్వు ఎవరివైనా కావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఏ స్థితిలోనైనా మనం ఉండొచ్చు, కానీ ప్రభువు మనకు అనుగ్రహించిన ఆ రక్షణని, ఆయన కొట్టబడి ఆయన గాయాలలో నుంచి స్రవించిన రక్తం ద్వారా మనకు అనుగ్రహించబడిన ఆ రక్షణని భయంతోనూ వణుకుతోనూ, వణికి ఎప్పుడు వస్తుందండి? భయం ఎక్కువైపోయినప్పుడు, అంతే కదా? ఎట్లా కాపాడుకోవాలంటే దాన్ని, మోహు పోద్దేమో, మోహు రక్షణ కోల్పోతానేమో, రక్షణ నుంచి దూరం అవుతానేమో, ప్రభువు నుంచి దూరం అవుతానేమో, నా తండ్రి యొక్క పీస్ నుంచి నేను దూరం అవుతానేమో అని జాగ్రత్తగా దాన్ని ఏం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు అలా కాకుండా ఈ యొక్క లోకానికి, దీని ట్రెడిషన్లకి, దీని వ్యామోహాలకి, దీని అట్రాక్షన్స్కి వంగిపోయి ఒకవేళ నువ్వు దూరం అయిపోతే జాగ్రత్త, మోషేకే తప్పని శిక్ష మనకు కూడా తప్పదు. చాలామంది అదే విధంగా అయిపోయారు. ఈ రోజులు కూడా అదే విధంగా ఉంది. యేసుప్రభువు వారు చెప్పారు, నేను వచ్చే ముందు విశ్వాసాన్ని కనుగొంటాను. మీకు తెలుసు కదా, అమెరికాలో ఫెయిత్ గురించి మాట్లాడితే ఫూలిష్నెస్ అంటారు. ఒక సోమరి, ఒక లేజీ ఫెలో విల్ స్పీక్ అబౌట్ ఫెయిత్ అంటారు. అంటే పని చేయనోడు దీని గురించి మాట్లాడతాడు. నో, నేను వచ్చిన విశ్వాసం కనుగొంటా. ఈ రోజున జ్ఞానం పెరిగిపోయి, తెలివి పెరిగిపోయి, డబ్బు పెరిగిపోయి, పరిస్థితులు పెరిగిపోయి దేవుని మీద విశ్వాసం కాదు, మన జ్ఞానం మీద, మన సైన్స్ మీద, మనకు డిపెండెన్సీ ఉంటే చాలు అనే పరిస్థితి వచ్చిందా లేదా? ఇలాంటి టైంలో మన రక్షణని జాగ్రత్తగా కాపాడుకొని మరలా క్రీస్తుని కొట్టకుండా, సిలువ వేయకుండా మనం ఉండాలి అని అంటే జాగ్రత్తగా మన రక్షణని కాపాడుకోవాలి. ఏ ప్రభావం మన మీద పనిచేసి మనల్ని దూరం చేస్తుందో దాన్ని చాలా జాగ్రత్తతో గమనించుకొని ప్రభువుతో ఉన్నామా, ప్రభువుతో పీస్లో ఉన్నామా లేదా అనేది ఎప్పటికీ మనం సెన్స్ చేసుకోవాలి. ఆమేన్. చివరికి ఒక మాట అడుగుతున్నాను, డూ యూ హ్యావ్ రియల్ పీస్ విత్ గాడ్? నిజంగా మీకు దేవునితో, ఆయనతో కళ్ళు మూసుకున్నప్పుడు, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు, తండ్రి అని పిలిచినప్పుడు నీ ఆత్మలో ఆయన కనెక్ట్ అవుతున్నాడా? ఒక్కసారి చూసుకోండి, కనెక్ట్ అవుతున్నాడా? ఎస్ అని అనిపిస్తుందా? మనల్ని మనం సాటిస్ఫై చేసుకోకూడదు. సాటిస్ఫై చేసుకుంటున్నాం అంటే మోసపుచ్చుకుంటున్నాం అని అర్థం. హ్యావ్ టు మెయింటైన్ దట్ పీస్. మనకు ఇల్లు పోయినా కంగారు పడిపోకూడదు, కానీ ఆ పీస్ పోయిందంటే ఇల్లు పోయినంత దానికంటే కంగారు పడిపోవాలి. అయ్యో, నీ ప్రభు అది ఎట్లా ఉంటుందో కూడా చెప్తాను. మీరు ప్రభువుతో కూర్చుంటారు, ప్రార్థన చేస్తారు, కానీ మీ మైండ్ ఫోకస్ అవ్వదు. మీ మైండ్ దాని మీద, దాని మీద ఉంటుంది. మీ మైండ్ ఫోకస్ అవ్వదు. ప్రార్థన చేస్తారు, తృప్తి ఉండదు. దేవుని చర్చికి వెళ్తారు, తృప్తి ఉండదు. ఏదో సేవే చేస్తూ ఉంటారు, తృప్తి కూడా ఉండదు. నో, యు ఆర్ నాట్ విత్ గాడ్. ఆ పీస్ ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉంటామో, మనం ఖచ్చితంగా యేసయ్య ఎప్పుడన్నా రానియండి, నిద్రపోనియండి, మనం ఆయన వచ్చినప్పుడు దేవదూతలు మనం తీసుకొని ధైర్యంగా చెప్పాలి. కళ్ళు మూసుకున్నప్పుడు, తండ్రి, వెదర్ యు సిన్ ఆర్ యు డూ రైచియస్, whosoever you may be, but one thing, if you do sin, తండ్రి, yes I did sin, yes I committed wrong, I am sorry, కానీ నీ ప్రేమ నన్ను నీ నుండి దూరం చేయదు. I thank you for the blood of Jesus, thank you for your grace. Again you will get connected with Jesus. Amen. You have to maintain that peace. మన దూరం వెళ్ళిపోవటమే మరలా ఆయన సిలువ వేయటం, దాన్ని నెగ్లెక్ట్ చేయటమే మరలా ఆయన సిలువ వేయటం. ఆ మర్మాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. మోషేనే స్పేర్ చేయలేదు, నువ్వు నేను పెద్ద లెక్కేమీ కాదు. కాబట్టి ఎప్పటికప్పుడు మన రక్షణని మరలా చెప్తున్నాను, రక్షణ గురించి చెప్పడం మనుషులు మానేశారు. ఇప్పుడు అంత ఆశీర్వాదాలు. నో, సాల్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అది జాగ్రత్తగా భద్రం చేసుకో. పరిశుద్ధాత్మను అడుగుదాం. ఒకసారి కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. అందరూ ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. జీసస్, డిడ్ ఐ క్రూసిఫై యూ ఎనీ మోర్?
Any time did I crucify you, Lord? I will never crucify you again. Today I came to know I shouldn't. మోషే రెండవసారి కొట్టాడు. కొట్టకూడదు, మాట్లాడాలి, ప్రార్థన చేయాలంతే. ఐఎమ్ సారీ ప్రభు. ఈరోజు ప్రభుతో ఒకసారి మాట్లాడండి. డూ యూ ఫైండ్ పీస్ విత్ గాడ్ నా? నిజంగా ప్రభుతో సమాధానం నీకుందా? వాళ్ళు నువ్వు బ్యాప్టిజం పొందకపోయినా నీతో అడుగుతున్నాను, నిజంగా దేవునితో ఎప్పుడు సమాధానం పడతావు? యేసు ప్రభు వచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకవేళ ప్రభు వచ్చేస్తే ఏమైపోతావు? కనెక్ట్ విత్ గాడ్ నా. ట్రై టు హ్యావ్ ఎ పీస్ విత్ గాడ్ నా. Dear brother and sister who received Christ, don't try to utilize him for your sake. Are you maintaining peace with God? When you close your eyes, bow your knees, can you find satisfaction in your heart? Or a ritual prayer? No. Your heart must connect with God. ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసి మనల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది. నో ప్రభువా, నో 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 నో, ఐ లవ్ యూ, ఐ వాంట్ టు బి విత్ యూ. నేను మోషేలాగా దూరం అవ్వడానికి ఇష్టపడలేదయ్యా. కానీ మోషే మనలా కనెక్ట్ అయ్యాడు దేవునికి. ఆయన శరీరం కనాను వెళ్ళలేదు, కానీ యేసుక్రీస్తు రూపాంతరపు కొండ మీద కనానులో యేసు ప్రభుతో ఆత్మరూపిగా వచ్చి మాట్లాడాడు. ఏలియా, మోషే ఇద్దరూ మాట్లాడారు. ఆయనకి కనాను దొరకలేదేమో, పరలోకం మాత్రం దొరికింది. కానీ నీకు నాకు ఆ పరలోకం మిస్ అవ్వకూడదు, అంటే తప్పిపోకూడదు. రక్షణ బట్టి ఆనందించాలి. కాబట్టి అందరూ ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, వి గివ్ యూ ప్రైజ్.